హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆనందం యొక్క రహస్యం తెలుసుకుందాం. మరి దీనికోసం ఎంతో వెతుకుతూ ఉంటారు చాలామంది. అది ఎక్కడుంది అని చాలాసార్లు చెప్పాను ఈ మాట, కానీ ఎలా అనేది ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక యువకుడు ఉంటాడనమాట. అతను చాలా చురుకైన వాడు, అసాధారణమైన చురుకైన మనస్సు కలిగిన వాడనమాట. ఏదైనా త్వరగా నేర్చుకుంటూ ఉంటాడు, సులభంగా నేర్చుకుంటూ ఉంటాడు. ప్రత్యేకమైన ప్రతిభ అంటారు కదా, అటువంటి వాడనమాట కలిగి ఉంటాడనమాట. తను ఏదైనా నేర్చుకోవడానికి చాలామందికి నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, కానీ అతను చాలా కొద్ది రోజుల్లోనే ఏ విషయాన్నైనా నేర్చుకొనేస్తూ ఉంటాడు. అతని కీర్తి అంటే అతనికి చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయన్నమాట. ఎంతో తెలివితేటలు కలిగిన వారు కూడా అందరూ అతని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ లోపల ఆ వ్యక్తికి మాత్రము అసంతృప్తిగా ఉందన్నమాట. కొంత కలవరపాటు కూడా కలుగుతూ ఉంది. అంటే ప్రతి మనిషి ఎలా కనిపిస్తాడు, తనకు లోపల అవన్నీ ఉన్నా కూడా బయటి వారికి మాత్రం చాలా మామూలుగా కనిపిస్తూ ఉంటాడనమాట. కానీ అంతర్గతంగా తను లోపల చాలా బాధపడుతూ ఉన్నాడనమాట. చాలా గర్వం ఉంది. దానితో ఎన్నో విషయాలను కప్పిపుచ్చేసుకున్నాడనమాట. అతనికి చిత్రలేఖనము, మరి శిల్పాలు చేయడము, పాటలు పాడడము, చక్రాలు చేయడము కూడా ఎన్నో విద్యలు నేర్చుకున్నాడనమాట. జీవితంలో తాను ఏ పనులు చూస్తాడో వాటన్నింటినీ నేర్చేసుకున్నాడు చేయడం. అంటే తన తెలివికి తానే ఒక్కొక్కసారి చాలా గర్వపడుతూ ఉంటాడనమాట. ఒకరోజు అతను అంటే గౌతమ బుద్ధుడితో అంటే అనుకోకుండా తటస్థించడం అంటే కనిపించడం జరిగింది అనమాట. వాళ్ళిద్దరూ ఎదురైనారనమాట. ఆ వ్యక్తిని చూసి అతనికి చాలా అసూయ కలిగింది అనమాట. అంటే అలా కలగడము అదే ఫస్ట్ టైం. ఇతనిని చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు అసూయ పడేవాళ్ళు, కానీ ఇతను ఎవరిని చూసి అసూయ పడినలేదు. కానీ ఫస్ట్ టైం అతన్ని చూసి అసూయ పడ్డాడనమాట. కానీ అనుకున్నాడు, అతనికి డబ్బు లేదు, సన్యాసి, ఏమీ లేవు తన దగ్గర ఉన్నవి కీర్తి ప్రతిష్టలు, కానీ ఎందుకు నాకు ఇలా అలజడిగా ఉంది, మనసులో అసూయ వచ్చింది అని చాలా బాధపడతాడు. ఎందుకంటే తన దగ్గర ఎన్నో విలువైన దుస్తులు ఉన్నాయి, అతను సన్యాసి కదా, మరి ఎందుకు అని ఆలోచించాడు. తను నేలపై చెప్పులు కూడా వేసుకోకుండా బుద్ధుడు నడుస్తాడు. తను ఎప్పుడు అలా నడవలేదు కదా, ఆ పరిస్థితి కూడా రాలేదు. ఈ విధంగా ఆ వ్యక్తి బుద్ధుడికి ఎన్నో విషయాలలో పోల్చడం కొనసాగించుకుంటూ వచ్చాడు. ఎన్ని రకాలు పోల్చినా అతనికి బుద్ధుని పట్ల అసూయ అనేది కలుగుతానే ఉంది. 1% కూడా పెరుగుతూ ఉంది, కానీ అసూయ అనేది ఎప్పుడు తగ్గలేదన్నమాట. ప్రజలందరూ కూడా అతన్ని ఎంతో గౌరవిస్తున్నారు కదా, అదేనా నేను చూసి అతన్ని అసూయ పడుతున్నాను, అతని వద్ద ఉన్నది ఏమి, నా వద్ద ఏమీ లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. చాలా అలా ఆలోచించి ఎన్నో ప్రశ్నలు అయిన తర్వాత ఒక వ్యక్తిని పిలుచుకొని బుద్ధుని దగ్గరకు వెళతాడనమాట. అంటే నిర్ణయించుకుంటాడు, ఏమి అతని విజయ రహస్యము తెలుసుకుందాము అని వెళతాడు. ఆ వ్యక్తి తన సేవకులతో కలిసి బుద్ధుని వద్దకు వెళ్ళి, నేను ఈ పట్టణంలో చాలా తెలివైన వాడిని, మరి చాలా సంతోషకరమైన వ్యక్తిని, మీ చుట్టూ ఏ పని జరుగుతున్నా ఎలా చేయాలో నాకు తెలుసు, నేను ఏ పనినైనా ఎంతో తక్కువ సమయంలో చేస్తాను, ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తూ ఉన్నారు, మరి మీరు ఏమి సాధించారో తెలుసుకోవాలన్న ఆతృతతో ఉన్నాను నేను, ఎందుకు మిమ్మల్ని అందరూ గౌరవిస్తూ ఉన్నారు అని అడుగుతాడనమాట. బుద్ధుడు ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు, అలాంటి విజయాలేమి నేను సాధించనప్పటికీ ఒక విజయం మాత్రం సాధించాను అని నేను చెప్పగలను అంటా ఉన్నాడు. ఏమిటది, నేను తెలుసుకోవచ్చా అని ఆ వ్యక్తి అడుగుతాడనమాట. బుద్ధుడు, నేను సాధించిన విజయాలన్నింటినీ వదిలేసుకోవడమే నేను సాధించిన విజయము అంటే అతనేం సాధించాడో అవన్నిటినీ వదిలేసుకున్నాడంట. చూడండి ఫ్రెండ్స్, ఆ వ్యక్తి ఆశ్చర్యానికి లోనై
బుద్ధుడితో అన్నాడనమాట, మీరన్నది నాకేంటి అర్థం కావట్లేదు. బుద్ధుడు ఇలా అన్నాడు, నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే నీకు ఇష్టమా? అవును, అందరూ ఇష్టపడతారు కదా దాన్ని, అంటే అందరూ మెచ్చుకోవడాన్ని ఇష్టపడతాడు కదా, మరి నాకు కూడా ఇష్టమే అని ఆ వ్యక్తి అంటాడనమాట. బుద్ధుడు, మరి దూషిస్తే, నిన్ను తిడితే? ఈ ప్రపంచంలో ఎవరికైనా దూషించడం ఇష్టం ఉండదు, అంటే అలా దూషించబడడం ఇష్టం ఉండదు కదా, ఎవరైనా మనల్ని తిడితే మనకి ఇష్టం ఉండదు కదా. బుద్ధుడు ఇలా అన్నాడు, సంతోషాన్ని కలిగించేదాన్ని, బాధ కలిగించేదాన్ని, నేను రెండింటినీ అధిగమించాను. చూడండి ఫ్రెండ్స్, నేను దూషించడం వల్ల బాధపడను, లేదా ఏ ప్రశంసల వల్ల సంతోషించను. అదే నీకు నాకు మధ్య ఉన్న తేడా. ఎవరు నన్ను ప్రశంసించినా బాధపడను, నన్ను దూషించినా తిట్టినా నేను బాధపడను. దానికి అతను అది సాధ్యమవడం కష్టం అంటాడనమాట ఆ వ్యక్తి. బుద్ధుడు నవ్వి, మీరు వందలాది విషయాలు నేర్చుకున్నారు, కానీ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవడమే మర్చిపోయారు. ఏమిటది అంటే, మీ మనస్సును ఎలా నియంత్రించాలో మీకు తెలుసా? అంటే మనసుని మీరు కంట్రోల్ చేసుకునే విధానం మీకు తెలుసా అని అడిగాడు. ఆ విన్న వ్యక్తి, అసూయకు కారణం ఏమిటి అంటే, ఇతన్ని చూస్తూ ఉంటే చాలా అసూయ కలుగుతూ ఉంది కదా అతనికి. అప్పుడు అర్థమైందనమాట, ఎందుకు నేను అతన్ని చూసి అసూయ పడుతున్నాను. తన మనస్సును గెలవని వ్యక్తి ప్రపంచాన్ని జయించినా ఏమీ గెలవనట్లే. అంటే తన మనసుని గెలచకపోతే ఇంకా ప్రపంచాన్ని గెలిచి ఏం ప్రయోజనం ఉంది? ఎందుకంటే తన మనస్సును నియంత్రించేవాడు మాత్రమే నిజంగా సంతోషంగా ఉంటాడు. అంతే కదా ఫ్రెండ్స్, మన మనసుని మనం జయించలేకపోతే సంతోషం అనేది దొరకదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన మనసులో ఎప్పుడూ పగ, ద్వేషము, ఇతరులను మనం ఎలా సాధించాలి అనే విషయాల మీద మనం చేస్తూ ఉంటే, అంటే మన మనసు మీద కంట్రోల్ లేదు. చూడండి ఎలా ఉండాలి, బుద్ధుడు ఏమంటున్నాడు, తిట్టినా ప్రశంసించినా ఒకటే రకంగా ఉండాలి, నేను ఏదాన్ని తీసుకోను. అంతే, అతను ఎలా ఉన్నాడు, తన మనసుని తన అదుపులో ఉంచుకున్నాడు కాబట్టి అలా ఉండగలగడానికి అతనికి వీలైంది. మరి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఫ్రెండ్స్. కానీ మీ విజయాలను మీ నుండి తీసివేయాల్సి వస్తుంది అని బుద్ధుడు అన్నాడనమాట. అంటే మీరు ఎన్నో విజయాలు సాధించారు కదా, అవన్నిటిని మీ నుంచి తీసేయాలి. నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడనమాట ఆ వ్యక్తి. ఆ రోజు నుండి ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గం అని తెలుసుకున్నాడు కాబట్టి. ఆ రోజు నుంచి ఏం చేశాడు, మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ధ్యానం చేయడమే మార్గము అని బుద్ధుని ద్వారా తెలుసుకున్నాడు. మనసు ఒక సామరస్య స్థితిలో ఉందనుకోండి, బాహ్య పరిస్థితులు, బాహ్య వాతావరణ ప్రభావం కూడా దానిపైన ఉండదు. అంటే బాహ్యంలో ఎలా ఉన్నా మన మనసు కంట్రోల్లో ఉంటే ఏది మనకు ఏది పట్టించుకోదనమాట. అంతరంగంలోని అలజడి కూడా ఉండదు. అంటే మనకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఇది ఏం చేస్తారు, అది చేస్తారు అని మనం ఆలోచిస్తుంటాం. అప్పుడు ఎటువంటి టెన్షన్ ఉండదు. ధ్యానం యొక్క నిరంతర సాధనతో మనస్సు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది. మనస్సు యొక్క కార్యకలాపాలను స్థిరపరచడంలోనే మన ఆనంద రహస్యం దాగి ఉంది. మనసును మనం ఎప్పుడైతే స్థిరపరచుకుంటామో అప్పుడే అంటే దాంట్లోనే ఆ ఆనంద రహస్యం ఉంది. అంటే ఫ్రెండ్స్, మనం ప్రతి దగ్గర చెప్పుకునేదే ఏం చెప్తూ ఉన్నాడు చూడండి, బుద్ధుడు ఎంత చక్కగా చెప్పాడు. దూషించినా ప్రశంసించినా ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మనసు కంట్రోల్లో ఉంది, బట్ ఏమిటిని పట్టించుకోవటం లేదు. మరి ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? ధ్యానం ఒక్కటే మార్గం. మనం ఆనందం ఎక్కడ ఉంది తెలుసుకోవాలి. ఆనంద రహస్యం ఏమిటి అంటే ధ్యానం చేస్తేనే మనం ఆనందాన్ని పొందగలము. మరి ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? సుఖాసనంలో కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. మరి కాళ్ళు పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మనం తప్పకుండా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.